దుర్గా అయితే వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి, "మీకు తెలియని విషయం నేను ఒకటి చెప్పాలి అత్తయ్య" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే, "ఏంటమ్మా చెప్పు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న దుర్గా అయితే, "నేను దుర్గను కాదు అత్తయ్య, నేను వైష్ణవిని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దుర్గా వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. "అవునత్తయ్య, నేనే వైష్ణవిని. నేను ఇంకెవరో కాదు. దుర్గని మాత్రం కాదు. నేను చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాను. నేను వైష్ణవేని అత్తయ్య" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రక్షిత, పురుషోత్తం అలాగే ధీరేంద్ర వాళ్ళ అత్తయ్య కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నువ్వు చెప్తుంది నిజమేనా?" అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్య అడుగుతూ ఉంటుంది. "అవునత్తయ్య, నేనే వైష్ణవిని" అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రక్షిత అయితే ఏంటి ఇది ఇలా మారిపోయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్యని చూసి, "అత్తయ్య, నేను వైష్ణవిగా మారడానికి గల కారణం ఏంటంటే నా చెల్లి జీవితాన్ని నాశనం చేసిన వాడిని ఎలాగైనా నేను నాశనం చెయ్యాలనుకున్నాను. అలాగే నా తల్లిదండ్రులను కూడా చంపిన వాడిని నేను అంతు చూడాలి. అందుకే ఇలా మారి చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాను" అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్యకి మొత్తం నిజం మొత్తం చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రక్షిత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తనని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరేంద్ర అయితే, "ఏంటి ఇది దుర్గ కాదా? వైష్ణవినా?" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దుర్గ మాత్రం వాళ్ళు అంతు చూసే వరకు నేను విడిచిపెట్టేదే లేదు అత్తయ్య అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య కూడా ఏంటి ఇది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.